బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజు శిబిరం నుంచి డైరీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డిఆర్జీ నుండి తప్పించుకోవడాన్ని దాక్కోవాలని డైరీలో సహచరులకు సలహా ఇస్తున్నట్టు మృతి చెందిన బసవరాజు రాసుకొచ్చారు. మీరు ఎక్కడైనా దాక్కోండి, డిఆర్జీ దళాలు మిమ్మల్ని కనుగొని చంపేస్తాయంటూ రెడ్ పెన్ తో ఆ డైరీలో బసవరాజు రాశారు. ప్రస్తుతం ఆ డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అలాగే దీనిపైన మరింత సమాచారంతో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజు శిబిరం నుంచి డైరీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డిఆర్జీ నుంచి తప్పించుకోవడాన్ని అలాగే అక్కడి నుంచి దాక్కోవాలని డైరీలో సహచరులకు సలహా ఇస్తున్నట్టు మృతి చెందిన బసవరాజు రాసుకొచ్చారు. మీరు ఎక్కడైనా దాక్కోండి, డిఆర్జీ దళాలు మిమ్మల్ని కనుగొని చంపేస్తాయంటూ రెడ్ పెన్ తో ఆ డైరీలో బసవరాజు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని దానిపైన మరింత దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, నిన్నటి నుంచి దీని గురించి అప్డేట్ చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు రెడ్ పెన్ లో తను ఏకంగా మీరు దాక్కోండి, పోలీసులకి దొరకకండి అని చెప్తూ ఉన్నాడు. సో ఒకవేళ పరిస్థితి అలాగే ఉంటుందంటారా? పోలీసులు వీళ్ళని ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? స్వప్నిక, ఛత్తీస్గఢ్ లో మొన్న జరిగినటువంటి నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించినటువంటి నక్సల్ చీఫ్ బసవరాజు అలియాసు కేశవరావుకు సంబంధించిన శిబిరంలో ఉన్నటువంటి ఒక డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ డైరీని స్వాధీనం చేసుకుని దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించగా డిఆర్జీ నుంచి తప్పించుకోవడానికి దాక్కోవాలని బసవరాజు సహచరులకు సలహా ఇచ్చినట్టుగా అందులో రాతపూర్వకంగా రాసి ఉన్నది కనుగొన్నారు. మీరు ఎక్కడన్నా ఉండండి, దాక్కోండి, డిఆర్జీ బలాలు మిమ్మల్ని కనుగొని మరీ చంపేస్తాయంటూ ఆయన హెచ్చరికలు కూడా అందులో రాయడం జరిగింది. డిఆర్జీ భయం అంటూ కూడా ఎర్రటి పెన్నుతో రాయబడిన డైరీ చిత్రాలు పోలీసు వర్గాలకు లభ్యమయ్యాయి. దీంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో మావోయిస్టులు పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులందరూ కూడా ఇది ఒక హెచ్చరికగా అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇది మెసేజ్ బయటకు వెళ్ళిందా లేదా అన్న దానిపై ఇంతవరకైతే క్లారిటీ రాలేదు, కానీ ఆయన డైరీలో రాసుకుంది తదుపరి వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా అందరికి కూడా తెలియజేసినట్టుగా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు 27 మంది మృతి చెందారు. మరో చోట బీజాపూర్, నారాయణపూర్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మరో 5 మృతి చెందారు. ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో కూడా దాదాపుగా సుక్మా జిల్లాలో ఒక ఎన్కౌంటర్, ఒక మావోయిస్టు మృతి చెందగా ఎన్కౌంటర్ లో ఒక జవాన్ కూడా మృతి చెందిన సంఘటన ఉంది. కృష్ణారావు అటవీ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు కూడా జరుగుతున్నాయి. ఆపరేషన్ లో ఉమ్మడి భద్రతా బలగాలు కూడా పాల్గొన్న పరిస్థితిలో ప్రస్తుతం ఈ డైరీ అంశం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ డైరీలో రాసినటువంటి రాత ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి హెచ్చరికలు డిఆర్జీ టీమ్స్ పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా ముక్కుముడిగా మావోయిస్టులపై ఎరువైతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో 2026 వరకు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా కావచ్చు, మావోయిస్టులు అనే పార్టీ అనేది లేకుండా చేస్తామంటే ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో దీని మీద ప్రధానమంత్రి కూడా స్పందించిన సిచ్యువేషన్ ఉంది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులు అయితే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. డిఆర్జీ దళాలు అనేవి ఎక్కడున్నా కూడా మావోయిస్టులు ఏరివేసేందుకు ముందస్తుగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. ఇంటెలిజెన్స్ నివేదికలతో ఎప్పటికప్పుడు కూడా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం తెలిసే కదా ఆ ప్రాంతంపై మూకుముడిగా భద్రతా బలగాలన్నీ కూడా చొచ్చుకుపోయి వారందరినీ కూడా చంపుతున్న పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలంటూ బసవరాజు మెసేజ్ రాసిందంతా కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. దాదాపుగా డిఆర్జీ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. అన్ని ప్రాంతాల్లో కూడా సుక్మా కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, దంతెవాడ కావచ్చు, అలాగే మిగతా బస్తర్ లాంటి పట్టున్నటువంటి ప్రాంతాలు కూడా పూర్తిగా తేజెక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో డిఆర్జీ బలగాల నుంచి మావోయిస్టులకు ఎక్కువ ఇబ్బంది ఎదురవుతుందంటూ కూడా దీని మీద రాసిన లేఖలో అయితే పేర్కొంటుంది. ఈ డైరీలో రాసినటువంటి మెసేజ్ మావోయిస్టులందరికీ కూడా చేరి ఉండొచ్చు అంటూ కూడా పోలీసు వర్గాలు అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. స్వప్నిక. రైట్ రేవకరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.